అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత. నువ్వు నిలబడి చేతులుంచితే చనిపోయిన వారు లేవాలి. నువ్వు నిలబడి మాట్లాడితే పొరపచ్చాలన్నటువంటి సంబంధాలు మళ్ళీ అతకాలి, కుటుంబాలు బాగుపడాలి, దేశం బాగుపడాలి. అది నీ రాజు. నీ రాజు నిన్ను పిలిచింది ఎందుకు అంటే ఆకాశములు ఆయనను పూరించలేవు. మన మానవ భాష సరిపోదు. మీరు ఆయనను మీ మనసు నుండి తీసేయలేరు. మీరు ఆయనను అధిగమించలేరు. ఆయన లేకుండా ఉండలేరు. బికాజ్ హీ ఈజ్ యువర్ కింగ్. ఆయన రాజు, మామూలు రాజు కాదు. ఆయన ఎలక్షన్లలో పోటీ చేసి నిలబడేవాడు కాదు. ఆయన జెండా పట్టుకొని తిరిగేవాడు కాదు. కానీ హృదయమనే నీ ఇంటిలోన రాజై కూర్చున్నవాడు, నీ జీవితాన్ని ఏలేవాడు. నువ్వు కట్టుకున్న బట్ట ఆయనది, నువ్వు మాట్లాడే భాష ఆయనది, నువ్వు ఉంటున్న ఇల్లు ఆయనది, నీ దేశం ఆయనది, నీ ఊరు ఆయనది, నువ్వు తిండి ఆయనది, నీ బ్రతుకు ఆయనదే. దాట్ ఈజ్ యువర్ కింగ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే రాజు. పరిసయ్యులు ఆయన్ని చూశారు. ఆయన్ని చూసి యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అని అంటే, ఆకాశమేఘారుడై మనుష్య కుమారుడు దేవుని వద్ద నుండి దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే మతం తట్టుకోలేకపోయింది, బట్టలు చింపుకుంది. ఎందుకు అనంటే మనుష్యత్వాన్ని, నేను చెప్పాను మీకు, నిజమైన మనుష్యత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారుడు బ్రతికే బ్రతుకును చూసినప్పుడు మతం తట్టుకోలేదు, బట్టలు చింపుకుంది. కానీ ఈ రాజు, నీ రాజు, ఆయన పరిసయ్యులు ఆయనను నిలువరించలేకపోయారు. పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు. హేరోదు ఆయనను చంపలేకపోయాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. సమాధి ఆయనను కట్టి పడేయలేకపోయింది. 3వ దినమున ఆయన సమాధిని గెలిచి లేచాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అర్థమవుతుందా? ఏం చేయాలి? నాకు సరిపోవట్లేదు నా భాష ఈ రాజు గురించి చెప్పడానికి. ఆ రాజు ప్రతినిధులు మీరు. ఆ రాజు రాజ్యాన్ని మీరు ప్రకటిస్తున్నారు. ఎల్లప్పుడూ ఉండేవాడు, ఎప్పుడూ సమసిపోనివాడు, యుగ యుగములకు ఉండేవాడు, నీతో ఉండేవాడు, నీలో ఉండేవాడు, నీ ఇంట్లో ఉండేవాడు, నీకు తెలియకుండానే నిన్ను కాపాడుతున్నవాడు, నీకు తెలియకుండానే నీ మార్గాన్ని రక్షించేవాడు, నీకు తెలియకుండానే నీతో ఎప్పుడు ఒక చన్నటి మెల్లనైన స్వరముగా నీతో మాట్లాడుతూ నిన్ను మార్గదర్శనం చేస్తూ నిన్ను నడిపించేవాడు. నీ హృదయం ఆయన పట్ల వంగి ఉంటే చాలు.